కొన్ని మిల్లీలీటర్ల రక్తంను ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. కొంత సమయం తర్వాత టెస్ట్ ట్యూబ్ అడుగు భాగమున ఘన పదార్థమును, దానిపై ద్రవ పదార్థము మనం గమనించవచ్చు. ఆ ఘన పదార్థమును గడ్డకట్టిన భాగము అందురు. ద్రవ పదార్థమును సెరం అంటారు. గడ్డకట్టిన రక్త భాగము రక్త కణాలు కలిగి ఉంటాయి. బాబ్, నాకు ఈ ఘన పదార్థంలో ఎటువంటి కణములు కనిపించడం లేదు. నువ్వేమైనా గమనించావా? ఆ కణాలను మనం కంటి ద్వారా చూడలేం. వాటిని సూక్ష్మదర్శిని ద్వారానే చూడగలం. అవునా? నా దగ్గర ఘనంగా చూపించే అద్దాలున్నాయి. అవేమైనా పనికొస్తాయా? లేదు, మనకు శక్తివంతమైన అద్దాలు అవసరం. మనం వాటిని సూక్ష్మదర్శిని ద్వారానే చూడగలం. రాజు, అదేంటో చూద్దాం. అవును బాబ్, అద్భుతం. ఇప్పుడు నేను వాటిని చూడగలుగుతున్నాను. కానీ ఇక్కడ చాలా రక్త కణాలున్నాయి. అవేంటో వివరించగలవా? తప్పకుండా. అవి మొత్తం 3 రకాల కణాలు ఉన్నాయి. మొదటివి ఎర్ర రక్త కణాలు. గుండ్రంగా, చదనుగా మరియు ద్విపుటాకారంగా ఉండే కణాలను ఎర్ర రక్త కణాలు అంటారు. వీటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. వాటికి ఆ ఎరుపు రంగు హీమోగ్లోబిన్ అనే పదార్థం వల్ల వస్తుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణాకు తోడ్పడుతుంది. ఇక రెండో రకం కణాల విషయానికి వస్తే అవి తెల్ల రక్త కణాలు. పెద్దగా అమీబా ఆకారం కలిగిన కణాలను తెల్ల రక్త కణాలు అంటారు, లేక వాటిని ల్యూకోసైట్స్ అని కూడా అంటారు. అవి మన శరీరంలో హానికారకమైన మరియు వ్యాధులను కలిగించే జీవాలను పట్టుకొని చంపేస్తాయి. అవి మన శరీరానికి రక్షక భటుల్లాగా వ్యవహరిస్తాయి. మూడో రకం చిన్నవిగా ఉండే కణాలు ప్లేట్లెట్స్ లేక థ్రాంబోసైట్స్ అంటారు. వాటికి కేంద్రకం ఉండదు. అవి రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి. ఇది మనకు గాయమైనప్పుడు రక్తం ఎక్కువగా పోకుండా ఆపుతాయి. చాలా బాగుంది బాబ్. ఇప్పుడు అర్థమైంది నాకు రక్తం కారడం ఎందుకు ఆగిపోయిందో.